Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga videos. హలో సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఇంత రెస్పాన్స్ ఇంత మంచిగా ఉంటుందని, ఇంతమంది మెచ్చుకుంటారని నేను కల్లా కూడా ఊహించలేదు. సినిమా గ్యారంటీ హిట్ అంటున్నారు, సినిమా బ్లాక్ బస్టర్ అంటున్నారు. మరి నాకు అది డైజెస్ట్ చేసుకోవడం కూడా భయం వేస్తుంది. ఫస్ట్ సినిమా కదా, నేను ఎన్ఆర్ఐని కదా, సో ఇక్కడ చాలా కష్టం అండి సినిమా చేయడం. కష్టపడ్డాను, బట్ భగవంతుడి మేలు చేసి సినిమా ఆడితే బాగుంటుంది. ఈ లైన్ తీసుకోవడానికి కారణం ఏంటి? మిమ్మల్ని హుక్ చేసిన పాయింట్ ఏంటి? నాకు నిజంగా జరిగిందండి. నేను మా నాన్నగారికి 10 ఏళ్ల వయసులో 12 ఏళ్ల వయసులో ఆస్తి అడిగాను. సో ఆయన ఆస్తి ఎలా ఇస్తారని తెలుసుకోవడానికి నాకు పెద్ద అయిపోయింది అప్పటికి. సో తెలుసుకున్నది ఏంటి అంటే, మనకి నాన్న ఆస్తి ఎలా ఇస్తాడంటే విలువల ద్వారా, టైం వాల్యూ వల్ల, మనీ వాల్యూ వల్ల, డిసిప్లిన్ వల్ల, క్రమశిక్షణ వల్ల హాస్టల్లో పెట్టి మనల్ని ప్రయోజకుడిని చేసేది ఆస్తి అని తెలుసుకోవడానికి నాకు టైం పట్టింది. సో బట్ మా నాన్న నాకు అలాంటి ఆస్తి ఇచ్చాడు. ఈ సినిమాలో కూడా అదే కదా, తండ్రి మీద కొడుకు కేసేసి ఏం అడుగుతాడో ఆ తండ్రి ఎలా ఇచ్చాడు అన్నది ఈ సినిమా. కొడుకు అయితే తండ్రితో రండి, తండ్రి అయితే కొడుకుతో రండి, డెఫినెట్గా ఎమోషనల్ అవుతారు. ఎమోషనల్ అవ్వకుండా ఉండదు సినిమా. నేను ఎన్నిసార్లు చూసినా ఎమోషనల్ అవుతున్నాను. మేబీ నేను కష్టపడ్డానని కాదు, బట్ నాకు నిజంగా కనెక్ట్ అయింది కదా, నా స్టోరీ కదా. నాన్నగారు గుర్తొచ్చి నేను విపరీతంగా ఏడ్చాను సినిమా చూసిన తర్వాత. సో బేసిక్గా 2%కి మించి ఇక్కడ సక్సెస్ రేట్ అనేది సినిమా ఇండస్ట్రీ చాలా తక్కువ. సో అటువంటి చోటకి మీరు ఎన్ఆర్ఐ అంటారంటే ఇక్కడ ఎన్నో బాధలు పడి వెళ్ళి అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్లో చేసుకుని ఫైనల్గా ఒక పొజిషన్కి వచ్చుంటారు. ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుని తీసుకొచ్చి మీరే ప్రొడ్యూసర్గా, అఫ్కోర్స్ మీరు ఫస్ట్ టైం యాక్టర్గా ఒకటి ఇంట్రడ్యూస్ అవుతూ అంత కష్టపడి సంపాదించిన డబ్బు, ఈవెన్ మీరు చెప్పినట్లు మీ నాన్నగారితో ఫైట్ కూడా చేశాను అంటే మీకు మనీ వాల్యూ అనేది సూపర్గా తెలుసుంటుంది. సో అంత కష్టపడి సంపాదించింది అని ఇంత తక్కువ సక్సెస్ పర్సంటేజ్ ఉన్న దానిలో ఈ ఫీల్డ్లో ఎందుకు పెట్టాలనుకున్నారు? ఫస్ట్ సినిమా అనేది సక్సెస్ కోసం చేయకూడదండి, ప్యాషన్ కోసం చేయాలి. నీకు సినిమా చేయాలని ఉంటే చేయాలి, దాని నుంచి ఎక్స్పెక్ట్ చేసి చేయకూడదు. సో ఈ సినిమా విషయంలో మాత్రం బిజినెస్ కాదు ఇది. నాకు మాత్రం నిష్కామ కర్మయోగం చేయాలి అంటే కరెక్ట్గా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా నువ్వు అనుకున్న సినిమాని, నువ్వు అనుకున్న ఎమోషన్ని, నువ్వు అనుకున్న కథని అందరికీ చెప్తే చాలు. నువ్వు యాక్టర్ని అయితే చాలు. నాకు ఈ సినిమా వాళ్ళు డబ్బులు రాకపోయినా పర్వాలేదు, కానీ అందరూ చూసి బాగా చేశాడు, యాక్టర్ చేశాడు, నాకు ఇలాంటి యాక్టర్ నాకు దొరికితే బాగున్ను అని అనుకోవాలంటున్నాను. ఒక డైరెక్టరో, ప్రొడ్యూసరో, ఒక రైటరో ఇతని కోసం కథ రాయాలని అనుకోవాలి. అందుకోసం తీసానండి, డబ్బు కోసం తీయలేదండి. మీలో ఉన్న యాక్టర్ని అట్ ద సేమ్ టైం మీలో ఉన్న ప్రొడ్యూసర్ని ఎవరిని ఎలా చూస్తారు? నన్ను ఒక మంచి యాక్టర్గా చూస్తారండి. నేను ఆల్రెడీ చాలా మంచి ప్రొడ్యూసర్ అయిపోయాను. ఆల్రెడీ ఇప్పటికి వచ్చి వర్క్ ఇక్కడ వరకు మీద మాట్లాడుతున్నానంటే చాలా మంచి ప్రొడ్యూసర్ కింద నా టీము, నా తలకు అందరూ హెల్ప్ చేస్తున్నారంటే ఐఎమ్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ అని ఆల్రెడీ టీజర్ ఈవెంట్లో మనం వినోద్ కుమార్ గారు చెప్పారు. నౌ మై ఎగ్జామ్ రిజల్ట్స్ ఆర్ ఫర్ వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ యాక్టర్. మంచి యాక్టర్ నేను అవుతానని అందరూ అంటున్నారు. ఇప్పుడు చూసారు కదా మీరు కూడా ట్రైలర్, మీకు నచ్చే ఉంటుంది. సో నా ఎమోషను, నా ఎంత పెద్ద ఎమోషనల్ బ్యాండ్ విడ్త్ ఉన్న సినిమా నాకు రావడం అదృష్టం. సో ఆ విధంగా నేను యాక్టర్ అవ్వాలని అనుకుంటున్నానండి బాగా. వినోద్ కుమార్ గారి దగ్గర మీరు నేర్చుకున్నది ఏంటంటే ఆఫ్ సెట్స్ ఇంకేమైనా చాలా సక్సెస్ఫుల్ 150 సినిమాలు చేసిన అంత పెద్ద హీరో, అంత డబ్బున్న వ్యక్తి, అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు. ప్లస్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన లేకపోతే సినిమా లేదు. ఆయన ఈ పోస్టర్లో ఆయన లేకపోతే నేను లేను కదా. సో అలాంటి పెద్ద వ్యక్తి నాకు చేయడం వల్ల నేను ఆయన వల్ల హ్యూమిలిటీ నేర్చుకున్నాను, యాక్టింగ్ నేర్చుకున్నాను. ఇండస్ట్రీలో మనుషులు ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్పించారు, ఎలా గౌరవించాలి. కొత్తగా వచ్చావు కదా, నేను కూడా ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ కదా, ఇంకో సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా హ్యాండిల్ చేయాలి తను తెలుసుకోవాలి. ఆయన చూసి అది నేర్చుకున్నాను. అంటే ఆయన హీరోగా, క్యారెక్టర్స్గా చాలా చేశారు. కాకపోతే రీసెంట్గా ఈ ఫాదర్ క్యారెక్టర్ అనేది ఆ సినిమాలో చాలా సైలెంట్గా ఉంటూనే ఫైనల్గా క్లైమాక్స్ వచ్చేసి లేపేసి ఆయనకంటూ ఒక ఎక్స్పెక్ట్, ఆయన మీద ఫ్యాన్స్ అంటే మేబీ ఒక 20 years బ్యాక్ అలాగా ఆయనకి ఎంత క్రేజ్ ఉందో ఆ క్రేజ్ ఆ ఒక్క సీన్తో మళ్ళీ అలా రేజ్ అనమాట. మళ్ళీ ఈ సినిమాలో చూస్తే ఫస్ట్ నుండి రెబల్గానే కనిపిస్తుంది, అంటే మంచి హై ఇస్తూ కనిపిస్తున్నారు. సో ఆయన రోల్ మీకు ఎలా ఉండిపోతుంది? మొత్తం ఓవరాల్గా సినిమా అంతా ఎలా ఉంటుంది? సినిమా మొత్తం ఉంటారండి ఆయన. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆయనే ఉంటారు, నేను ఉంటాను. బట్ ఈజ్ ఎ సీనియర్ యాక్టర్ అండ్ హీ డిడ్ ఎక్స్ట్రాడినరీ గుడ్ జాబ్. ఈజ్ ఆసమ్ అండ్ హీ సేవ్డ్ మీ అండ్ మై ఫిలిం అండ్ డిడ్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. హౌ అబౌట్ ద డైరెక్షన్ సార్? హౌ అబౌట్ ద డైరెక్షన్ అండ్ మ్యూజిక్ అండి? డైరెక్షన్ చాలా బాగా చేశారండి. ఆయన జబర్దస్త్ యాక్టర్ అండ్ రైటర్. ఆయన ఈరోజు రాలేదు. సో ఇంకేమన్నారు మీరు? మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అంటే ఇది సోల్ ఫీలింగ్ మ్యూజిక్ వల్లే మనం తారారా అన్నప్పుడే మనం వెయిట్ చేస్తాము. మీరు చూసారు కదా, ఇది బాగుంది. సో అసెట్ ఏంటంటే ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, స్టోరీ అండ్ మ్యూజిక్ అండి. మీరు ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి మీకు ఫేస్ చేసిన ఛాలెంజెస్, ఎందుకంటే మీకు ఒక అవగాహన అనేది చాలా తక్కువ ఉంటుంది, ఐ మీన్ ప్రొడ్యూసర్ పరంగా. సో దాని పరంగా మీకు వచ్చిన ఛాలెంజెస్ అంటే వాటిని ఎలా మీరు ఫేస్ చేశారు, ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్ళకి కొంచెం ఎక్కువ చాయిస్లు ఇచ్చి, కొంచెం నిదానంగా కొంచెం చూసుకొని, మా శోభా మేడం లాంటి డిస్ట్రిబ్యూటర్ని పట్టుకొని ఫస్ట్ డేనే సినిమా తీసిన వెంటనే కాకుండా సినిమా తీయక ముందరే ఇక్కడికి రావాలని చాలామంది చెప్పారు నాకు.
అలా నేను వచ్చి ఉంటే నన్ను ఎంకరేజ్ చేసేవారు కాదు, తీసుకొని పంపించేసేవారు. సో నేను సినిమా చేసిన తర్వాత పట్టుకున్నాను ఆవిడని. సో నాకు హెల్ప్ చేశారు. నాకు నిజంగా ప్యాషన్ ఉందని మీకు ఎలా తెలుస్తుందండి? చేస్తే చేసి చూపించిన దాకా కూడా ఎంతమంది హెల్ప్ చేశారు. నేను చేయకుండా వచ్చాను అనుకోండి, వద్దురా బాబు చేయకు వెళ్ళిపో, అదే 50 లక్షల సినిమా చేయలేదు, చిన్న సినిమా చేయలేదు, సాంగ్ చేసుకో అంటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సినిమాకి బిజినెస్ అయిపోయినాయి. బిజినెస్ అంటే నేను అమెజాన్కి ప్లాట్ఫామ్కి ఇచ్చానండి. ఆదిత్యకి మ్యూజిక్ ఇచ్చానండి. ఇంకా డిస్ట్రిబ్యూషన్ అంటే ఆవిడకి ఇచ్చానండి. ఆల్మోస్ట్ అంటే నాకు బిజినెస్ అంటే చేస్తున్నాం కానీ ఆడియన్స్ చూస్తే తప్ప నాకు ఎవరు కదా, షేర్ కదా. సో సినిమా మీద ప్యాషన్ ఉన్నప్పటికి కూడా ఫైనల్గా డబ్బులు పెట్టి కనీసం పెట్టుబడి అన్నా రాకపోతే నడవుతుందన్నమాట ఈ ఇండస్ట్రీలో. సో మరి ఇన్ కేస్ అవన్నీ రికవరీ అటు ఇటుగా అయితే మరి ఇక్కడ ఉంటారా లేదంటే వెళ్ళిపోతారా? ఏది ఏమైనా సరే నేను ఇక్కడే ఉంటానండి. ఎవరైనా పిలిస్తే వస్తాను, యాక్ట్ చేస్తాను. ఎవరైనా మంచి కథ ఇస్తే కూడా నేను చిన్న సినిమా చేయడానికి రెడీగా ఉన్నాను. మీ ప్రొడక్షన్లో మీరే హీరోగా చేస్తారు లేదంటే ఇంకెవరన్నా వచ్చి హీరోగా చేస్తానండి. ఎవరైనా వచ్చినా కూడా చేస్తాను. నా కథ ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎంత ప్యాషనెట్ యాక్టర్ అని దాన్ని బట్టి నేను నా బ్యానర్లో చేస్తాను. మీ లైనప్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీరు యాక్టర్గా కానీ మీ ప్రొడక్షన్లో కానీ? ఆల్రెడీ అడుగుతున్నారండి, బట్ ఇట్స్ టూ ఎర్లీ. నేను ఎస్ అనకూడదు కదా. సో ఇది అయిన తర్వాత దీని సంగతి ఏంటి చూసి దాన్ని బట్టి చేయాలండి. వాళ్ళు తప్పిస్తారు. Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers.